హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్సీ కవితకు గుడ్ న్యూస్, విడుదల దిశగా తీర్పు అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. లేదా చూడండి ఫ్రెండ్స్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాస్త రిలీఫ్ అయితే దక్కింది. వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసింది. శనివారం నాడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతినిచ్చింది. ఇక కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరగా సానుకూలంగా స్పందించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు అలాగనే న్యాయవాదులు కవితను కలవచ్చు, ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు అని కోర్టు తెలిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఇక ఈడీ తరపున న్యాయవాదులు స్పెషల్ పీపీ ఎన్కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కాగా ఇది కవితకు రిలీఫేనని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఇక విచారణలో ఏం జరిగిందని తెలుసుకోవడానికి కవితకు ధైర్యం చెప్పడానికి వెసులుబాటుగా ఉంటుందని గులాబీ నేతలు చెబుతున్నారు. అయితే ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని, కోర్టులపై తమకు నమ్మకం ఉందంటున్నారు బీఆర్ఎస్ నేతలు.